హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నవంబర్ 12 రోజు మా పాప బర్త్డే జరిగిందండి. ఆ సెలబ్రేషన్స్ వీడియో యూట్యూబ్లో అందరితో షేర్ చేద్దామని చెప్పి వీడియో చేశాను. పాప బర్త్డే కోసం అయితే మేము బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ చేసాము. స్టెప్ కేక్ 2 kg కేక్ అయితే తీసుకున్నాము. ఇంకా ఈ సెలబ్రేషన్ మెమొరీస్ ఎప్పటికీ ఉండిపోతాయని చెప్పి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. బర్త్డే సెలబ్రేషన్స్ కన్నా ముందు పాప అయితే కొంచెం ముందుగానే రెడీ అయింది కాబట్టి పిల్లలతోటి తను కొన్ని సింగిల్గా రీల్స్ అయితే చేసింది. ఇంకా ఆ రీల్స్ వీడియో కూడా ఇందులోనే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా తను 9 కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్లోకి ఎంటర్ అవుతుంది. అందుకని చెప్పి 9 క్యాండిల్స్ అయితే వెలిగించాము. ఇంకా ఫ్రెండ్కి ఇచ్చాను మొబైల్, తనని వీడియో చేయమని చెప్పి. కేక్ కటింగ్ టైంలో పాప దగ్గరే నిలబడదామని చెప్పి ఇంకా తనైతే వీడియో చేస్తుంది. పాపకైతే వెనిలా ఫ్లేవర్లో ఐస్ క్రీమ్ ఇష్టం అండ్ చాక్లెట్ ఫ్లేవర్లో కేక్ ఇష్టం. తనకు నచ్చిన కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా పాప కేక్ కట్ చేయకముందే పిల్లలైతే ఒక్కొక్కరుగా నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ఫస్ట్ ఇస్తానని చెప్పి ఒకటే ఫైటింగ్. కేక్ కటింగ్ చేసి మేము పాప కేక్ పెట్టాక మీరు గిఫ్ట్స్ ఇచ్చేయండి అంటే ఇంకా ఆగేశారు. పాపకి పింక్ కలర్ బాగా ఇష్టం కాబట్టి పింక్ కలర్ ఫ్రాకే తీసుకున్నాను. కోర్స్ అందరి పిల్లలకి కూడా పింక్ కలర్ అంటేనే బాగా క్రేజ్ ఉంటుందని తెలుసు. ఇంకా కేక్ కట్ చేయగానే నేను మా వారు పాపకైతే కేక్ ఫస్ట్ తినిపించాము. బర్త్డే విషెస్ కూడా చెప్పాము. మేమైతే పూలు అక్షింతలతో పాపకి బ్లెస్సింగ్స్ ఇవ్వడం మర్చిపోయాము. కాకపోతే విషెస్ లాగే చెప్పాము. మార్నింగ్ అయితే టెంపుల్ కూడా వెళ్ళారు మా వారు పాప. అందరూ వీడియోలో పూలతో అక్షింతలతో వేశారు, మేము వేయలేదని అదొక డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా వాళ్ళ డాడీ తనకి బర్త్డే గిఫ్ట్గా ప్రతి ఇయర్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు. సో ఈ ఇయర్ కూడా తనకి కెమెరా తీసుకొచ్చారు గిఫ్ట్గా. కెమెరా అనగానే ఇంకా డిజిటల్ది అలాంటిది ఏమి అనుకోకండి, ఇది చిన్నపిల్లలది. అంటే వెంటనే ప్రింట్ వస్తుంది, కాకపోతే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చూసిందంట. సో తనకి కావాలి అని చెప్పి చాలాసార్లు అడిగింది. ఇంకా సరే బర్త్డే టైంలో తప్ప ఇంతకన్నా ప్రీషియస్ టైం ఎప్పుడు ఉంటుందని చెప్పి గిఫ్ట్ అయితే ఇచ్చేసాం. ఇంకా పిల్లలందరూ హడావిడిగా నేను ఇస్తాను అని చెప్పి క్లినిక్ దగ్గరికి వచ్చేసారు. వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్లో ఉన్న కిడ్సేనండి, చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా 2-3 మెంబర్స్ నైబర్స్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో అందరు పిల్లలు ఒకటేసారి గిఫ్ట్ ఇచ్చి గ్రూప్ ఫోటో దిగితే బాగుంటుందని చెప్పి అందరూ ఒకటేసారి వెళ్ళారు. ఇంకా ఇది మా శ్రీనిక గ్యాంగ్ అండి. అందరూ ఆడపిల్లలే, మీరు గమనించారో లేదో. మగపిల్లలు చాలా తక్కువ, ఇద్దరే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చిన్నవాళ్ళు. పాపకైతే అపార్ట్మెంట్లో చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు. అంటే ఆడుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. మోస్ట్లీ అందరూ సేమ్ జెండర్ కాబట్టి. అండ్ వాళ్ళ పిల్లలు ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ తీసుకొని తనైతే అక్కడ పక్కన ఒక ప్లేస్లో పెట్టుకుంటుంది. తర్వాత హ్యాపీగా కూల్గా ఉన్నప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి. కాకపోతే బర్త్డే ఈవెంట్ అయిపోయిందో లేదో, జస్ట్ కేక్ కటింగ్ అయిన వెంటనే నేను తీస్తాను ఓపెన్ చేస్తాను గిఫ్ట్స్ అనేది వద్దని చెప్పాను. ఇంకా పిల్లలతో కొన్ని అలా రీల్స్ అయితే చేసింది. పిల్లలందరూ బాగా కోఆపరేట్ చేశారు. అండ్ బర్త్డే డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గానే చేసేసాను, చాలా త్వరగా అయిపోయింది. ఇవన్నీ కూడా నేను కొన్ని మీషోలో తీసుకున్నాను ప్రోడక్ట్స్. ఇంకా మా ఫ్రెండ్స్ అంటే అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ వాళ్ళందరూ పాపకి పూల అక్షింతలతో బ్లెస్సింగ్స్ ఇచ్చి విషెస్ కూడా చెప్పారు. ఇదొకటి నేను మిస్ అయ్యాను అనిపించింది. అంటే ఎప్పుడైనా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం కదా, అలా జరిగింది. ఇంకా పిల్లలు వాళ్ళ గ్యాంగ్తో వాళ్ళు ఫోటో దిగినప్పుడు మరి మా గ్యాంగ్తో మేము కూడా ఫోటో దిగాలి కదా, ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా పిలిచేసి గ్రూప్ ఫోటో దిగేస్తాం. ఇంకా మేమైతే ఏం రీల్స్ కానీ వీడియోస్ కానీ చేయలేదు. సింపుల్గా అలా నిలబడి ఒక గ్రూప్ ఫోటో విత్ వీడియో చేసేసాం. ఇలా మా పాప బర్త్డే చాలా సింపుల్గా అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.